హాయ్ హలో నేను మీ చంద్ర శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో గుత్తి కాకరకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బాండెలు పెట్టుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, కొద్దిగా వేరుశనగపప్పు, అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, నువ్వులు, 4-5 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఇలాగా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనకు కావాలంటే పౌడర్లా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయలు తీసుకొని ఇలాగ పైన చేదు పార్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. పైన తొడిమలు తీసేయకుండా అలాగే ఉంచుకొని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని మధ్యలోకి ఇలాగ గుత్తి వంకాయకి ఘాట్లు పెట్టినట్టుగా ఘాట్లు పెట్టుకోవాలి. గింజలు ఉండడం వల్ల మనకి ఘాట్లు పెట్టుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయినా కూడా ఇలాగ వంకాయలాగా ఘాట్లు పెట్టుకొని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే ఒక నిమ్మకాయలో అరదెబ్బ ఇప్పుడు వేసుకుందాము, ఇంకొక అరదెబ్బ లాస్ట్లో వేసుకుందాము. అలాగే ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కాకరకాయలో ఆల్మోస్ట్ చేదు పోతుందండి. ఎందుకంటే ఇక్కడ ఉప్పు అలాగే పులుపు మనకి చేదుని బ్యాలెన్స్ చేస్తాయి. ఇలా వేసుకొని ఇలా పిండేసుకోవడం వల్ల కాకరకాయలని చేదంతా పోతుంది. ఇలా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి చక్కగా ఇలా పిండేసామంటే చేదంతా పోతుంది. మనం ఒక చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయలేదు కదండి, కానీ ఇక్కడ చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇదంతా చేదు వాటరే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గింజలు కాస్త నానాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి తీసేసుకోవడానికి. ఇలా గింజలు పక్కకు తీసేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలాని పెట్టేసుకోవాలి. మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కాబట్టి మసాలా పెట్టగానే ఇలాగే ఉండిపోతుంది. అదే పౌడర్ లాగా వేసుకున్నామంటే మధ్యలో పెట్టిన తర్వాత రాలిపోతుంది కాబట్టి నేను ఇలా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ముద్దగా వేసుకొని స్టఫ్ చేసుకున్నా కూడా మనకి ఆయిల్లో వేసాక ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. కాకరకాయ విడివిడిగా విడిపోయి మధ్యలోంచి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. అందుకని నేను ఒక టెక్నిక్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇలా మసాలా అంతా అన్నిట్లో స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక థ్రెడ్ తీసుకొని చక్కగా ముడేసేసాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకి కాకరకాయ అటు ఇటు వెళ్ళకుండా బంధించేసినట్టు అయిపోతుంది. బందోబస్తుగా కట్టి పెట్టేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలాసార్లు చేసినప్పుడు ఆయిల్లో ఇది మసాలా అంతా బయటకు వచ్చేసి కాకరకాయలో ఏం లేకుండా చప్పగా అయినట్లు అయిపోయిందనమాట. అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను. ఇప్పుడు అన్నిటిని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత బాండెలు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 పెద్దవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. థ్రెడ్ కాస్త గట్టిగా కట్టుకోవాలి, లేకపోతే ఊడిపోతుంది. గట్టిగా కట్టుకున్నామంటే మనకి కర్రీ అంతా రెడీ అయిపోయి మనం ప్లేట్లో వేసుకున్నప్పుడు జస్ట్ కాకరకాయ నుంచి థ్రెడ్ అలా తీసి పక్కన పెట్టేసి నీట్గా తినేయచ్చు. కాకరకాయ బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ థ్రెడ్ అలా పట్టుకొని లాగానే వచ్చేస్తుంది. దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కాకరకాయలన్నిటినీ ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మసాలా ఏమన్నా ఉంటే కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కాకరకాయలని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఆయిల్లోనే బాగా వేపుకోవాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి కాకరకాయ కూర. మీరు ఈ కాకరకాయ కూరని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. నాకైతే చాలా నచ్చుతుంది కర్రీ. ఎందుకంటే నాకు గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టము. అదే ఫ్లేవర్లో ఇలాగా కాకరకాయని కూడా చేసుకొని తినడం నాకు చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా చేదు అనేసి మనము కాకరకాయని ఎక్కువగా అవాయిడ్ చేస్తుంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కాకరకాయని కూడా తీసుకుంటూ ఉంటే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత మనం వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే మనకి ఇలాగ చక్కగా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా. సాల్ట్ మనం మసాలా పౌడర్ వేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి మనం రెండోసారి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసినట్లయితే కాకరకాయ చూడండి అటు ఇటు వెళ్ళకుండా మసాలా చక్కగా పర్ఫెక్ట్గా అక్కడే ఉంది. ఇప్పుడు ఇందులో ఇందాక మిగిలిన సగం దెబ్బ నిమ్మకాయని కూడా వేసేసుకుంటే మనకి అస్సలు చేదు అనేదే తగలదు. అసలు నార్మల్గా కాకరకాయని చేదు లేకుండా చూడడం, తినడం అనేది చాలా బాగుంటుంది. అసలు కాకరకాయ అంటేనే చేదని చెప్పేసి మనం పక్కన పడేస్తుంటాము. చేదు లేని కాకరకాయని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి కర్రీ తింటే అర్థమవుతుంది.
ఈ గుత్తి కాకరకాయ కూరని మీరు ఇంతకుముందు ట్రై చేసుంటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే కాకరకాయ అంటే ఇష్టం ఉండేవాళ్ళు కూడా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.